ఈవేళ ఏలేరు బ్రహ్మాండమైన ఆధునిక ఇది ఎప్పటికీ వీళ్ళకి ఏ విధమైన సమస్య లేకుండా కాలాలు ఎడలిపోయి సంపూర్ణంగా ఆధునీకరణ అవుతుంది మేడం. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వాళ్ళు 2016లోనే వాళ్ళ స్వార్థం కోసం మేఘా కృష్ణారెడ్డికి మేలు చేయడం కోసం వీళ్ళ కమిషన్ కోసం 1700 కోట్ల రూపాయలు తెచ్చి ఇక్కడ వేస్ట్ చేశారు మేడం. గోదావరి నుంచి వాటర్ తీసుకొచ్చి ఏలేరులో కలిపేదానికి 1700 కోట్లు పెట్టారు మేడం. అది ఏ విధమైన ఉపయోగం లేని ప్రాజెక్ట్ మేడం. అసలు ఈ ఏలేరు గోదావరి అన్న వాటర్ ఆగుతుంది కానీ ఏలేరు ఎప్పుడు ఆగదు మేడం. కావలసిన దీన్ని ఏం చేయలేదు మేడం. ఆధునీకరణ ఏమీ చేయలేదు. రాజశేఖర రెడ్డి గారి టైంలో వాళ్ళ నిధులు కేటాయించారు. చంద్రబాబు ఏమీ చేయలేదు మేడం. ఇంకా జగన్ అన్ని కూడా చేయలేదండి. చేసిందల్లా ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన మేలు తప్ప ఏ గవర్నమెంట్ ఏం చేయలేదండి. చెప్పనే అన్న చెప్పనే గణేష్ అన్నయ్య నువ్వు మాట్లాడరా పూడుకులు తీయలేదాక పూడుకులు తీయకపోవడం వల్ల వచ్చింది. గణేష్ అన్నయ్య పూడుకులు తీయకపోవడం వల్ల వచ్చింది. కుదరదండి. ఎన్నాళ్ళంటే వస్తామండి. ఎన్నాళ్ళు కట్టుకోవాలి. దానిలో సార్ అంటారు ఏదో ఎకరానికి 25-30 చెట్లు ఏదో పెట్టుబడి పెట్టుకుంటున్నాం. ఇలా కూడా ఏంటంటే వీళ్ళందరి సమస్య మేడం 500 కోట్లు పెడితే ఎప్పటికీ వీళ్ళకి ఏ విధమైన సమస్య లేకుండా కాలాలు ఎడలిపోయి సంపూర్ణంగా ఆధునీకరణ అవుతుంది మేడం. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వాళ్ళు 2016లోనే వాళ్ళ స్వార్థం కోసం మేఘా కృష్ణారెడ్డికి మేలు చేయడం కోసం వీళ్ళ కమిషన్ కోసం 1700 కోట్ల రూపాయలు తెచ్చి ఇక్కడ వేస్ట్ చేశారు మేడం. గోదావరి నుంచి వాటర్ తీసుకొచ్చి ఏలేరులో కలిపేదానికి 1700 కోట్లు పెట్టారు మేడం. అది ఏ విధమైన ఉపయోగం లేని ప్రాజెక్ట్ మేడం. అసలు ఈ ఏలేరు గోదావరి అన్న వాటర్ ఆగుతుంది కానీ ఏలేరు ఎప్పుడు ఆగదు మేడం. కావలసిన దీన్ని ఏం చేయలేదు మేడం. ఆధునీకరణ ఏమీ చేయలేదు. రాజశేఖర రెడ్డి గారి టైంలో వాళ్ళ నిధులు కేటాయించారు. చంద్రబాబు ఏమీ చేయలేదు మేడం. ఇంకా జగన్ అన్ని కూడా చేయలేదండి. చేసిందల్లా ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన మేలు తప్ప ఏ గవర్నమెంట్ ఏం చేయలేదండి. చెప్పనే అన్న చెప్పనే గణేష్ అన్నయ్య నువ్వు మాట్లాడగా ప్రసాద్ అన్న మీడియం యోనెక్స్ సన్ రైజ్ 78వ సౌత్ జోన్ స్టేట్ ఇంటర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్
8వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఈ 4 రోజులు అద్భుతంగా ఆహ్లాదంగా చాలా బాగా జరిగాయి. గతంలో అంటే మన 25 సంవత్సరాల తర్వాత రాజమండ్రి మహానగరానికి ఈ ఛాంపియన్ సౌత్ జోన్ అన్నది వచ్చింది. దీనికి ఇదే విషయం మన ఆర్గనైజ్ సెక్రటరీ అయిన బాలసుబ్రహ్మణ్యం మా దగ్గరికి వచ్చి, ఎమ్మెల్యే గారి దగ్గరికి మా దగ్గరికి వచ్చి ఇలాగా 20 సంవత్సరాల తర్వాత సౌత్ జోన్ ఛాంపియన్షిప్ వచ్చింది, మనం చెయ్యాలంటే మేము చాలా ప్రెస్టేజ్గా చాలా ఆర్గనైజింగ్గా చేయాలని నిర్ణయించుకున్నాం. అదేవిధంగా అన్ని విధాలా కూడా మా ఎమ్మెల్యే అయిన శ్రీ ఆదిరెడ్డి వాసు గారు అన్ని విధాలుగా కూడా మాకు సహకరించారు. ఆయనే ముందుండి ఆనరబుల్ చైర్మన్గా ఉండి ఆయన మేమంతా ఆర్గనైజింగ్ కమిటీలో ఉండి ప్రతి ఒక్కరికి సుమారు 7 రాష్ట్రాల నుంచి వచ్చారు క్రీడాకారులు. వాళ్ళందరికీ కూడా ఫ్లైట్స్ అదే ట్రావెలింగ్ ఛార్జీలతో పాటు నెక్స్ట్ అన్ని రూమ్స్ కానీ ఫుడ్ కానీ అన్ని సదుపాయాలు కూడా ఏ విధమైన లోటు లేకుండా చాలా బాగా అరేంజ్ చేయడం జరిగింది. అంతేకాదు ఈ 4 రోజుల్లో కూడా ఈ గేమ్స్ జరుగుతున్నంతసేపు చిన్న విషయంలో కూడా ఏది కూడా తేడా లేదు. ఎక్కడా కూడా చాలా కామ్గా ప్లెజెంట్గా రాజమండ్రి జనాలు కూడా వచ్చి చూడడం చాలా అద్భుతంగా జరిగింది. చాలా బ్రహ్మాండంగా విజయం చేసినందుకు ముందుగా రాజమండ్రి ప్రజలకు, అదేవిధంగా ఆర్గనైజింగ్ చేసిన కమిటీకి, అదే అన్ని విధాలా నేనున్నాను ముందుగానే ఆయన శ్రీ ఆదిరెడ్డి వాసు గారు. ఎందుకంటే ఆయన ఫస్ట్ డే ఎప్పుడైతే సెంట్రల్ మినిస్టర్ గారు కానీ రామ్మోహన్ నాయుడు గారు, అదేవిధంగా స్పోర్ట్స్ మినిస్టర్ గారు, మన మినిస్టర్ కందులు దుర్గేష్ గారు, ఎంపీ గారు, వీళ్ళందరి సమక్షంలో జరగడం చాలా గ్రాండ్గా, అంటే సౌత్ జోన్ అన్నది 7 రాష్ట్రాలకే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా విపరీతంగా వెళ్ళడం జరిగింది. మీ విలేకరుల ద్వారా, మీ మీడియా మాధ్యమం ద్వారా ముందుగా మీ అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా అందులో ఇక్కడ సంబంధించిన టెక్నీషియన్స్, ఒక ఎంపైర్ కానీ లైన్ ఎంపైర్లు కానీ, అదేవిధంగా స్టేట్ సెక్రటరీ అయిన అంకం చౌదరి గారు కానీ, అదేవిధంగా దీనికి సంబంధించి ఎక్కడెక్కడ గారు ఆయన కూడా చాలా చాకచక్యంగా మొత్తం అందరినీ కూడా ఎవరికి ఏ విధంగా ఇబ్బంది లేకుండా చాలా, అందులోనూ ఈ షటిల్ అన్నది రాజమండ్రిలో చాలా ఇంట్రెస్ట్, చాలామంది పేరెంట్స్ తన పిల్లల్ని తీసుకుంటాం. ఎందుకంటే మనకి మా ఆర్గనైజింగ్ సెక్రటరీ అయిన వాళ్ళ బాలసుబ్రహ్మణ్యం వాళ్ళ అబ్బాయి మోహిత్ నేషనల్కి ఆడుతున్నాడు. అదేవిధంగా రాజారెడ్డి గారి అమ్మాయి దుర్గా అన్న అమ్మాయి, ఆ అమ్మాయి కూడా నేషనల్కి మొన్నే చైనాకే వెళ్ళాడింది. అదేవిధంగా మా బిఎస్ఎన్ఎల్ వెంకట్ ఆయన ఆర్గనైజింగ్ మెంబరే, వాళ్ళ అబ్బాయి. ఇలాగా చాలామంది రాజమండ్రికి సంబంధించిన చాలామంది కుర్రోళ్ళు అందరూ కూడా వెళ్ళి నేషనల్కి ఆడుతుండడం చాలా గర్వకారణంగా ఉంది. అదేవిధంగా ఈరోజు ఇంత అలా సక్సెస్ చేయడానికి మొత్తం అందరికీ పేరున రాజమండ్రిలో ఉన్న ఎందుకంటే మాకు సంబంధించిన చాలామంది డోనర్స్ ఇచ్చారు, 12 మంది 15 మంది. వాళ్ళందరికీ కూడా మరొక్కసారి మా కమిటీ తరఫున, ఆర్గనైజింగ్ కమిటీ తరఫున మరొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. యోనెక్స్ సన్ రైజ్ 78th సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్కి వచ్చిన సుమారు 200 మంది షటిల్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ సుమారు 7 రాష్ట్రాల నుంచి రావడం జరిగింది. ఈ ఛాంపియన్షిప్ 8, 9 తారీఖుల్లో టీమ్ ఛాంపియన్షిప్, 10, 11 ఇండివిజువల్ ఈవెంట్స్ జరిగినాయి. ఈరోజు బెంగళూరులో జరిగే నేషనల్ ఛాంపియన్షిప్కి, అలాగే జూనియర్ బాయ్స్ గర్ల్స్ విన్నర్స్ భువనేశ్వర్లో జరిగే నేషనల్ ఛాంపియన్షిప్కి అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ కండక్ట్ చేసి మాకు ఆర్గనైజింగ్ చైర్మన్గా ఉన్న ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మాకు అన్ని విధాలుగా ఈ టోర్నమెంట్ 15 రోజుల నుంచి ప్రతిరోజు రివ్యూ పెట్టి ఈ టోర్నమెంట్ గ్రాండ్ సక్సెస్ అవడానికి ప్రతి విషయంలోనే అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్ అన్ని విషయాల్లో కూడా ప్రతిరోజు రివ్యూ పెట్టి మా ఆర్గనైజింగ్ కమిటీకి వెనకాల దన్నుగా ఉండి టోర్నమెంట్ అనేది గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి వచ్చేసిన ఎమ్మెల్యేకి ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా ఆర్గనైజింగ్ కమిటీలో ప్రతి మెంబరు కూడా ఈ 15 రోజులు ప్రతిరోజు కష్టపడి రోజు ఒక 3 hours 4 hours ఇదే విషయం మీద కష్టపడి అన్ని రకాల సపోర్ట్ చేశారు. అదేవిధంగా రాజమండ్రిలో మాకు తెలిసిన ఫ్రెండ్స్ కొంతమంది, అలాగే వ్యాపారస్తులు ఇలా కొంతమంది మాకు ఈ టోర్నమెంట్ స్పాన్సర్గా వ్యవహరించారు. వాళ్ళందరికీ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఇంత పెద్ద ఈవెంట్ జరిగితే బయట ప్రపంచాన్ని తెలియజేసిన మీడియా సోదరులందరికీ, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళందరూ కూడా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే
ఇంత పెద్ద ఈవెంట్లో జరిగితే ఏదైనా చిన్న జరిగితే ఏమైనా క్షమించమని అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా మేము అందరినీ ప్రతిగాముఖంగా తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ సార్. ఇందులో అడ్మిషన్ లేదు మళ్ళీ గెట్ ఆఫ్ అన్నాడు. అంటే టికెట్ ఇచ్చాడు, నాకు టికెట్ ఉంది నా దగ్గర. ఇంకా వాడి తెల్ల దొరక అంత తిక్కారం కూడా భరించలేదు. వెంటనే ఎవరో అటెండర్ని పిలిచి వీళ్ళు బయటకు వెళ్ళారు. అంటే పెట్టేవాడికి చెప్తున్నాడు కదా, ఫస్ట్ టికెట్ ఉందండి అది అంటాడు. పెట్టేవాడు తీసుకుని బయటికి పెట్టేశారు. ఆఫ్రికాలో ఎవరిలో మీరందరికీ తెలుసు, ఆయన పేరే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఆ నిమిషంలో మన్నే అలా తోసారనుకోండి, మనం ఇమీడియట్గా ఏం చేస్తాం, అటెండర్ గారి చేతిలో 5వ 10వ పెట్టి తెల్లదోర కనబడకుండా ఇక్కడ కూర్చుంటామే, టికెట్ దగ్గర ముందు మనకు పని అయిపోవాలి. లేదు తెల్లదోరతో గొడవ పెట్టుకోవటం, వాళ్ళు 4 కొడితే మనం ఒకటన పడదాం, మనందరికీ వచ్చే ఆలోచన. ఆ పడ్డ గాంధీకి వచ్చిన ఆలోచన ఏంటంటే, నల్లవాళ్ళ దేశంలో తెల్లవాళ్ళు వచ్చి ఇక్కడ అధికారం చెలాయిస్తూ నేను తెల్లవాడిని కానందువల్ల ఇంత ఘోరమా, నా చర్మం రంగును బట్టి ఇంత వివక్ష చూపిస్తారా అని ఆ రోజునే ఆయన ఆ వివక్షతకి వ్యతిరేకంగా ఏం చేయాలి అని ఆలోచన చేశాడు. తను ఎలా ఫస్ట్ క్లాస్ ఎక్కాలనో, తను ఎలా తప్పించుకోవాలనో, లేకపోతే కోపగించుకుని ఇండియా వెళ్ళిపోదామా, ఇక్కడ ఎందుకు తెల్లవాళ్ళు, మనందరం చేసే పని అతను చేయలేదు. అతను మొత్తం దీన్ని ఎలా టర్న్ చేయాలి, టర్న్ చేసి తెల్లవాళ్ళకి మీరు రంగు తెల్లగా పుట్టినంతలో గొప్పవాళ్ళు ఏం కాదురా అని ఎలా చెప్పాలి, వాళ్ళని ఎదుర్కొని పోరాడగలగడానికి లేదు, వాళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర అధికారం ఉంది, ఏం చేయాలన్న ఆలోచన ఎప్పుడైతే ఆయన మనసులో వచ్చిందో ఆయన మహాత్ముడు అయ్యాడు. ఇవాళ ప్రపంచం అంతా ఎవరికి పేరు, మన ఇండియాలో ఒకే ఒక పేరు ప్రపంచం అందరికీ తెలుసు, ఎవరు, మహాత్మా గాంధీ. మార్టిన్ లూథర్ కింగ్ అనేటువంటి ఒక అమెరికాలో పెద్ద ఉద్యమం నడిపి తెల్లవాళ్ళ కాల్పులకు బలైపోయినటువంటి ఒక మహావ్యక్తి, ఆయన గాంధీ గారు చచ్చిపోయిన 10 ఏళ్ల తర్వాత ఇండియా వచ్చాడు గాంధీయిజం ఏంటో తెలుసుకోవడానికి. గాంధీయిజంలోనే నేను వెళ్ళి నల్లవాళ్ళ హక్కుల్ని సాధించాలి. ఎందుకంత గొప్పవాడయ్యాడు గాంధీ అంటే, మనందరిలా ఆలోచించలేదు, డిఫరెంట్గా ఆలోచించాడు. భగత్ సింగ్ ఏంటి, భగత్ సింగ్ గొప్పతనం, చాలా మంది ఉరి తీశారు, చాలా మందిని బ్రిటిష్ వాళ్ళు చంపేసి జైల్లో పెట్టి చంపేశారు. భగత్ సింగ్ గొప్పతనం ఏంటంటే, యాక్చువల్గా ఏ మర్డర్ కేసులో అయితే అతనికి మరణశిక్ష పడిందో ఆ మర్డర్ కేసు అతను చేసింది కాదు. వాళ్ళ బ్యాచ్ వాళ్ళు అనుకున్నారు అతన్ని చంపాలని, అతను దొరకకపోతే ఇంకొకటి చంపేశారు. తెల్లవాడైతే చాలా ఎవడవపడి. ఇదే సంగతి ఆయన తండ్రి ఇతనికి మరణశిక్ష విధించారని తెలిసి ఆయన తండ్రి మహారాణికి, ఆ రోజుల్లో మహారాణి గారు ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లాగా శిక్ష రద్దు చేయొచ్చు, మహారాణికి ఒక ఉత్తరం పెట్టుకున్నాడు. అమ్మా, నా కొడుకు మర్డర్ చేయలేదు, నా కొడుకును అన్యాయంగా మర్డర్ కేసులో మరణశిక్ష వేసేశాడు, ఒక్కసారి కేసు మళ్ళీ పునర్విచారణ జరిపించండి అని ఒక కాగితం పెట్టుకున్నాడు. ఆ కాగితం పెట్టుకోగానే భగత్ సింగ్ అది న్యూస్ పేపర్లో చూశాడు, తన తండ్రి అలా పెట్టుకున్నాడు. చూసి వెంటనే తండ్రికి లెటర్ రాశాడు, నాన్న నువ్వు ఎంత దిగజారిపోతావు నేను ఎప్పుడు అనుకోలేదు, నా మీద ప్రేమ నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిందా, మనం అందరం కూడా దేశభక్తుల కుటుంబం నుంచి వచ్చాం కదా, ఒక పక్కన నన్ను ఉరిదీయటం కాదు, నన్ను ఎదుర్కొన్నాను బట్టి గన్నెట్టి కాల్చడం నేను అడుగుతున్నాను, ఎందుకంటే ఈ దేశ ప్రభుత్వాన్ని నేను గుర్తించలేదు, నేను పోరాట యోధుడిని, పోరాట యోధుల్ని కాల్చి చంపుతారు కానీ ఉరిదీసి చంపరు, నన్ను కాల్చి చంపండి అని నేను గొడవ చేస్తూ వాళ్ళ కోర్టుల్లో నిలబడి నేను అసలు మాట్లాడినాం, మేము మా వాదన లేదు, డిఫెన్సే లేదు, మీ ప్రభుత్వాన్ని గుర్తించకపోయినప్పటికీ మీకు డిఫెన్స్ అని చెప్పుకుంటాను, నేను నెక్స్ట్ వచ్చినట్టు చేసుకుంటాని ఉరి శిక్షని మరణశిక్షని ఆహ్వానించి నన్ను వదిలిపెట్టడం కాగితం పెడతావా, ఎంత నేను ఈ విషయంలో మాత్రం నేను క్షమించలేని నాన్నగారు. ఆ లెటర్ మొత్తం ఇండియాలో అన్ని పేపర్స్లో వచ్చింది. దాంతో ఇవాళకి కూడా మనకు భగత్ సింగ్ అన్న పేరు వెనకనే ఆ నిర్ణయం, ఆ రోజున అతను నోరు మూసుకుని బయటికి విడుదలైపోయి వచ్చేస్తుంటే, గ్యారంటీగా విడుదలైపోతాడు, విడుదలైపోయి వచ్చేస్తుంటే ఇవాళ భగత్ సింగ్ అనేవాడు చరిత్రలో లేడు. ఆ స్థాయిలోనే
మన శ్రీనివాసుని కూడా నిలబెట్టాలి. ఎంతో మంది డిఎఫ్ఓలు వచ్చారు, ఎంతో మంది ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు వచ్చారు, ఎంతో మంది అక్కడ వెళ్ళి పనిచేశారు. వీరప్పంతో రాజీ పడితే 2 ఏళ్ళు 3 ఏళ్ళు డ్యూటీ ఉంటుందా, డ్యూటీ పూర్తి చేసుకుని వచ్చేయచ్చు. లేదు, వీరప్పంతో రాజీ పడడం ఇష్టం లేదు, అది చంపడం, కొట్టడం, తీసుకెళ్లి జైల్లో పెట్టడం అది పోలీసుల పని. నాకేం పని? నా పని ఫారెస్ట్ కాపాడడం. కొంతమంది అయితే కబురు పెట్టి వాళ్ళతో చెప్తారు, నేను ఇక్కడ డిఎఫ్ఓగా ఉన్న కాలం నువ్వేం చేయకు బాబు, నేను ట్రాన్స్ఫర్ ట్రై చేసుకుంటాను, వెళ్ళిపోతాను ఏడాదిలో, ఏడాది తర్వాత నెక్స్ట్ వచ్చినట్టు వ్యాపారం నువ్వు చేసుకో అని మాట్లాడుకుని అడ్జస్ట్మెంట్ చేసుకోవడం. మనమైతే అదే చేస్తాం. మనకెందుకు వచ్చింది అలాంటి వాటి చంపేస్తాడని తెలిసి? గ్యారంటీగా చంపేస్తాడు, ఎంతో మందిని చంపేస్తాడు. నెక్స్ట్ అతను ఎక్కడెక్కడ విలేజెస్ నేరాలు చేస్తున్నాడో ఆ విలేజ్ వాళ్ళంతా అతనికి సపోర్ట్. ఎందుకంటే ఇలాంటి కేడీగాళ్ళు దొంగలు వీళ్ళంతా కూడా తమ బంధువుల్ని చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు తిరగబెట్టి ఆ రోజు రైలు నుంచి పడిపోయినప్పుడు ఆలోచించాడో అలా ఆలోచించి ఇతనికి దెబ్బ కొట్టాలంటే ఈ వీరప్పలో వాడు సరెండర్ అవ్వాలంటే ఈ దెబ్బ పోలీస్ గన్నులతో తీసుకెళ్లి అరెస్ట్ చేయడంతో కాదు, తనకున్న బేస్ ఏదైతే ఉందో, ఎవరైతే గ్రామ ప్రజలు ఉన్నారో చదువు సంఖ్య లేని వాళ్ళు వాళ్ళని మోటివేట్ చేయాలి, జరుగుతున్న అన్యాయం అని మొదలుపెట్టి ఏం చేశాడో, ఎంత సక్సెస్ అయ్యాడో అన్నదానికి ఒక ఉదాహరణ వీరప్పని చంపినటువంటి ఎంతో మందిలో 83 మంది అంటారు, ఇంకా ఎక్కువ మంది ఉంటారు, కొన్ని తెలివి కూడా కప్పెట్టేస్తారు. అఫీషియల్ గా తెలుసున్న సంఖ్య వీళ్ళు చెప్తున్నాడు. ఎవరిని కూడా పేక నరికేసి ఆ మెడ కనిపించకుండా తీసుకెళ్లి దాని మీద యాసిడ్లు పోసారో, గుణపాలతో పొడిచారో, కత్తులతో నరికారో, బాడీ మాత్రమే వదిలేరు అంత్యక్రియలకు కానీ లేకపోతే డిపార్ట్మెంట్కి కానీ. పట్టుకెళ్ళి అంత కక్ష ఏంటి? పేల్చాడు, చచ్చిపోయాడు, అయిపోయింది కదా. అంత కక్ష ఏంటంటే అతను ఛాలెంజ్ చేశాడు. శ్రీనివాస్ అనేవాడు మామూలు గవర్నమెంట్ ఆఫీసర్లా బిహేవ్ చేయలే, అతన్ని మోరల్స్ని ఛాలెంజ్ చేశాడు. నీ నీతి తప్పురా అన్నాడు. నువ్వు ఇదే పని చేస్తే నీ జనమే నీ మీద తిరగబడేటువంటి రోజు వస్తుంది, నువ్వు చేస్తున్న తప్పు అది గ్రహించని అతన్ని మామూలుగా గ్రామాలలో బీక్ చేయడం ప్రారంభించాడు. ఇది చూసి సహించలేకపోయాడు వీరప్పన్. అందుకే తెలియాలి లోకానికి, నేను చేస్తున్నటువంటి ఎవడన్నా నన్ను వ్యతిరేకించి ఛాలెంజ్ చేస్తే ఇదిగో ఈ శ్రీనివాస్ పట్టిన కథే. వీడు చాలా మంచాడినైతే వదిలేస్తాను అనుకుంటున్నారేమో నన్ను. వీడు చాలా అప్రైట్ ఆనెస్ట్ ఆఫీసరు అయినా వదలను నేను. అలాంటి వాళ్ళకి ఇంకా మరణశిక్ష ఘోరంగా ఉంటుంది. ఇదిగో చూడండి ఇది అని ఒక ఎగ్జాంపుల్ చూపించడానికి చేశాడు వీరప్పన్. వీరప్పన్ అనేవాడు కరుడు కట్టిన చెడు. శ్రీనివాస్ అనేవాడు గాంధీ గాంధీ మళ్ళీ జన్మెత్తాడు ఆ లెవెల్లో వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ శ్రీనివాస్ వర్ధంతికి నేను ఉంటాను లేదు తెలియదు, ముసలాళ్ళు అయిపోతాం, చచ్చిపోతాం. రిటైర్డ్ ఆఫీసర్లు అయిపోయారు, ఎంతో మంది ఆయనతో పనిచేసిన వాళ్ళంతా రిటైర్ అయిపోయారు. ఎంతమందో పుడుతూ ఉంటాం, చచ్చిపోతుంటాం. మీరందరూ కూడా అంతే, నేను అంతే, స్టేజ్ మీద అందరం పోతాం, అందరికీ తెలుసు. ఇదే విచిత్రం కాదు. కానీ ఒకడు మాత్రం ఈ లైన్లో కాదు, ఆ లైన్ నుంచి బయటకు వచ్చి ఛాలెంజ్ చేద్దాం అని ఎవడైతే అంటాడో వాడు కీర్తి చక్రం అవుతాడు. కీర్తి చక్రం అంటే మిలిటరీ వాళ్ళకి ఇచ్చేది. కీర్తి చక్ర డిఎఫ్ఓలకి ఐఎఫ్ఎస్ ఆఫీసర్లకు ఇచ్చేది కాదు, మిలిటరీ వాళ్ళకి ఇచ్చేది. బోర్డర్లో చేస్తున్నటువంటి దాంట్లో ఏమో 2-3 ఉన్నారని ఒక కీర్తి చక్రం వచ్చిన వాళ్ళు, లేకపోతే ఒకడే సివిలియన్ యుద్ధ పోరాటంలో అసూలు బాసినటువంటి సాహసం చూపించినటువంటి, మామూలుగా చచ్చిపోయిన వాళ్ళందరికీ ఎవరు సాహసం, చచ్చిపోతూ కూడా వాడు పారిపోకుండా ఎదరికెళ్ళి పేల్చాడు, ఎదరికెళ్ళి నలుగురు నిలబెట్టాడు, కాల్చాడు, శత్రువుల మీదకి దండెత్తాడు. ఒక్కడే కూడా ఏనాడు భయపడలేదు. ఇలాంటివన్నీ రాస్తూ ఉంటారు. ఎవరికి కీర్తి చక్ర ఇస్తే వాళ్ళు 2 పేరాలు 3 పేరాలు రాస్తారండి. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది కీర్తి చక్ర? శ్రీనివాస్ అనేవాడికి ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ పట్టుకెళ్ళిచ్చారు. కారణం ఏంటంటే అతను 2 పేరాలు 3 పేరాలు రాయటం కాదు. అలాంటి ఆలోచన కష్టపడి సివిల్స్కి వెళ్ళాడు మనిషి. సివిల్స్ లో ఇంకా అదేదో అంటారు, సిసిఎఫ్, చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అలా అవ్వాలి, పిసిసిఎఫ్, ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్. అందరికీ అదే అంబిషన్ ఉంటుంది. ఆ అంబిషన్ ఉండటంలో తప్పు లేదు. కానీ ఎప్పుడైతే అసలు మన బేసిక్ వాల్యూస్కే ఛాలెంజ్ అనేది వచ్చిందో, ఒక మనిషి వాడు చంపేసేవాడిని పోలీసులు ఏం చేయరా, గ్రామాలు ఏమి చేయవా, ఈ దేశం ఏమి చేయలేకపోయిందా, పారామిలిటరీ ఫోర్సెస్ ని పంపారు వీరప్పన్ కోసం, వాళ్ళు ఏమి చేయలేకపోయారు. ఎందుకంటే ఎవడి ఇంట్లో దాక్కుంటాడో తెలియదు. 10-15 గ్రామాల్లో ఎవడి ఇంట్లో ఉన్నా సరే వాడిని దేవుడి కింద చూస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఏమైనా డబ్బులు అవసరం వస్తే ఇస్తాడు, వాళ్ళని కాపాడుతుంటాడు. ఎదురు తిరిగిన వాడిని వాళ్ళందరూ ఎదురుకుండా చంపేస్తుంటాడు. ఒక క్రూరమైన నీచమైన మనస్థితి మనం
చూడండి, నరకాసురుడు, బకాసురుడు, ఇడింబాసురుడు రాక్షసుల గురించి చెప్తుంటారు. అలాంటి ఒక రాక్షసుడిని ఒక మామూలు ఆఫీసర్, ఒక కెరియర్ ఓరియంటెడ్ ఆఫీసర్, మామూలు మనిషి అక్కడ తీసుకున్న చిన్న నిర్ణయం ఇవాళ మనందరం కూడా అతను జ్ఞాపకం తెచ్చుకునే స్థాయికి తీసుకొచ్చాం. మీరు కూడా మీకు నేను చెప్పేది ఏంటంటే, మా జీవితాలు అయిపోయాయి, మీ జీవితాలు ఉన్నాయి. మీలో చాలా మంది చాలా పెద్ద పెద్ద ఆఫీసర్లు అవుతారు. నాకు కనబడుతోంది, మొహంలో తేజస్ కనబడుతోంది. ఖచ్చితంగా చాలా మందికి ఒక ఏంటంటే, గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నామండి, మనం ఇంకేంటి గవర్నమెంట్ కాలేజీ ఒకసారి నెట్లో వెళ్ళి చూడండి. ఇవాళకి కూడా IAS, IPS, IFS ఆఫీసర్లో మోర్ దాన్ 80% మున్సిపల్ స్కూల్స్లోనూ గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్న వాళ్ళు వస్తున్నారు. తెలుగు పౌరుషం ఏంటి అనేది ఈ భారతదేశానికి చాటి చెప్పినటువంటి ఒక అత్యున్నత వ్యక్తి నడయాడిన కళాశాలగా మేము ఎప్పుడు మా మదిలో ఎప్పుడు కూడా శ్రీనివాస్ గారు ఉంటారని వారి యొక్క బంధువులు మనందరూ కూడా మీరు ఈ కళాశాలకు తరచూ వస్తూ మీ యొక్క కార్యక్రమాలు ఏమన్నా ఇక్కడ చేసి పిల్లలకి స్ఫూర్తిదాయకంగా ఉండాలని వారు ఎక్కడున్న స్వర్గలోకంలో వారు ఆశీస్సులు ఈ కాలేజ్ మీద ఉండాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. యువకుడు రాజమండ్రి రాష్ట్రాల్లో చదువుకున్న వ్యక్తి మనందరూ గర్వపడాలి. ఆయన బంధించి వారిని విచారణ చేపట్టి ఆయన ఎక్కడెక్కడైతే స్థావరాల్లో ఇవన్నీ ఏనుగు దంతాలు కానీ గంధం చెక్కలు కానీ అన్నీ కూడా ప్రభుత్వానికి అందించడం జరిగింది. తర్వాత ఆయన ఏ టైంలో మరి పోలీసులు వారికి కళ్ళు కప్పి మరి పారిపోవడం జరిగిందని తెలిసింది. అయితే వారు అక్కడ ఉన్న గ్రామంలో ఉన్న ప్రజలందరితో మమేకమయ్యి ఆ రోజులోనే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పెట్టి వాళ్ళని పొదుపు చేసుకోవడం కానీ, వాళ్ళ జీవనాధార ఇల్లు నిర్మించడం కానీ, ఒక మొబైల్ డిస్పెన్సరీ కూడా ఏర్పాటు చేసి ఈ కాలేజీలో చదువుకున్న యువ ఆఫీసర్ ఎంతో సేవ చేసి అక్కడున్న గ్రామీణ ప్రజలకి దగ్గర అవ్వడం చూసి వీరప్పని ఒక ఉనికి తగ్గిపోతుంది, ఈ పందిలపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తిని అంతమందిస్తేనే కానీ నా యొక్క ఇది పని అవుతుందని చెప్పి మళ్ళీ 1991లో సర్వీస్ ఉన్నప్పుడు నేను లొంగిపోతానని వైర్లెస్ మెసేజ్ ఇచ్చి, మరి ఎందుకంటే రాజమండ్రి ప్రాంతవాసులు చాలా నిజాయితీగా నమ్మకంగా ఉంటాం, ఈజీగా ఉన్నామని నమ్మేస్తాం, సర్వీస్ ఓరియంటెడ్. అలాంటి వ్యక్తి నమ్మి ఒక సింగిల్ ఒక ఆయన ఒంటరిగా రమ్మంటే ఒంటరిగా వెళ్ళిపోతే 6 కిలోమీటర్ల వారధి దాటుకుని వెళ్ళారట. ఆయన అతి దారుణంగా కిరాతకంగా ఆయన చంపేస్తే, అంటే ఈ చంపే విధానం చూస్తే గ్రామీణ ప్రజలు పోలీసు అధికారులు కూడా భయపడతారన్న ఉద్దేశంతో ఆ రకంగా వారిని చంపేయడం జరిగింది. అలాంటి వ్యక్తి కోసం మనం ఈ రోజు కార్యక్రమాన్ని పెట్టుకోవడం చాలా ఒక రకంగా మంచి పని. ఎందుకంటే ఆయన స్ఫూర్తి, ఆయన త్యాగం ఎంత ఇదిగా దేశం కోసం పోరాడి ప్రాణాలు అర్పించడం, అలాంటి వ్యక్తి కోసం మనం విద్యార్థి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లిస్ట్ ఉంది, దాంట్లో దేశంలో వివిధ ప్రాంతాల ప్రతి ఒక్కరు ఎక్స్ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ కానీ మినిస్టర్ పేర్లు పెట్టాం. కీర్తి చక్రవర్తి పందిలపల్లి శ్రీనివాస్ గారు మేము కూడా దాంట్లో చేపించుకొని ఆయన అడిగితే కాలంలో విద్యార్థుల సమస్యలు కానీ ఏదైనా మంచి పని ఆయన వెంటనే యాక్సెప్ట్ చేస్తారు. మీరు అనుమతిస్తే ఇమీడియట్గా వారి మీద కూడా దాని మీద యాడ్ చేస్తామని. అదేవిధంగా పందిలపల్లి శ్రీనివాస్ గారు గుర్తుండే విధంగా బాటనీ డిపార్ట్మెంట్ కానీ ఎక్కడైనా ఒకటి రంగా గారు ఉన్నారు, వివేక్ గారు, అందులో ఒకసారి డిస్కస్ చేసి కడదాం. మీరు తిరుమలరావు గారు తిరుమల కళాశాల వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే క్లాస్ రూమ్స్ కట్టిస్తున్నారు, దానికి తిరుమలరావు గారు పెడుతున్నాం. అట్లనే ఇక్కడ గంగభవాని గారిని ఆవిడ బాటనీ స్టూడెంట్, ఆవిడ రిటైర్ అయిపోయారు, ఆవిడ వెనకాల కొన్ని క్లాస్ రూమ్ కట్టించారు. ఎందుకంటే ఆయన టాప్ స్టూడెంట్ ఇక్కడ. అలాంటి ఆయన్ని గుర్తులు పెట్టి ఎవరు వచ్చినా సరే చూస్తే ఎవరు వచ్చే స్టూడెంట్స్ అందరూ ఆయన కోసం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంత చక్కటి కార్యక్రమంలో నేను ఆయన ఈ స్టూడెంట్ ఈ కాలేజీలో అలాంటి కాలేజీ అలమ్ని అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. గౌరీపుత్రాయ నమః. ఓం దేవస్య అయవల్లి కాలజే చనగ
అన్నదానం. అన్నదానం అనేటువంటిది మనల్ని మన పిల్లలు పోగేటటువంటి కూడా ఒక్కసారి కన్యాదానం చేస్తే, అందుకే ఇంటికి ఒక రోజు పాలు తాగడం వల్ల మనం శుద్ధి అవుతామని చెప్పి, అలాగే ఇంటికి ఒక ఆడపిల్ల ఎందుకు ఉండాలి అంటే ఇటువంటి కన్యాదానం చేస్తే